ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఊరు నుంచి వచ్చిన తర్వాత కొన్ని తోటకూర విత్తనాలు అయితే తీసుకుని వచ్చాను. సో అలాగే ఒక దొండకాయ పాదు కూడా తెచ్చాను, కానీ ఇంకా తెచ్చిన తర్వాత అలానే ఉంచేసాను. సో అది మొత్తం ఎండిపోయింది. ఇంకా కొన్ని విత్తనాలు తీసుకుని వచ్చాను అనమాట. ముందుగా తోటకూర అయితే వేసాను. ఒక 3 to 4 days తర్వాత చిన్న చిన్నగా మొలకలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఒక 1 week పడుతుందన్నమాట. అంటే అది కరెక్ట్గా తోటకూర ఒక మంచి హైట్గా రావాలంటే ఒక 1 monthలోనే మంచిగా కూర అయితే రెడీ అవుతుంది. సో నేను అప్డేట్ చేస్తానులే. ఇంకా పూజ చేయడానికి ఏంటంటే కొన్ని పువ్వులు అయితే తీసుకుంటున్నాను. సో జాను స్కూల్కి కూడా వెళ్ళాను. ఎగ్జామ్ రిజల్ట్ అయితే వచ్చేసింది. ఈ నర్సరీకి ఏంటంటే ఇంకా వీళ్ళకి ఒక ఎగ్జామ్స్, దీనికి ఒక రిజల్ట్, ఇంకా గ్రాడ్యుయేషన్ అంట. ఏంటో కొత్త కొత్త రూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో తను మాత్రం చాలా బాగా చేసింది. మేము నర్సరీలో వేసాం ఫస్ట్ కదా. సో నర్సరీలో ఏంటంటే ఒక 5 to 6 months మాత్రమే స్కూల్కి వెళ్ళింది. దాని తర్వాత మా స్కూల్కి వెళ్ళలేదు. హెల్త్ దానికి సరిగ్గా బాగాలేక. ఇంకా తన ఫేవరెట్ టీచర్ అనమాట. ఇంకా తనతో ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ప్రెసెంట్ ఇప్పుడు వేరే టీచర్ అయితే ఉంటారు. సో ఇంకా మేడం గారికి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేస్తానేమో అనుకుని ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడ కనీసం ఆ డ్రెస్ కూడా వేర్ చేయలేదు, ఆ కోట్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఎక్కడ దాని డ్రెస్ కనిపించేదో ఫోటోల్లోనా అని. ఇంకా మొత్తానికి ఏంటంటే టీచర్స్తో మాట్లాడి మళ్ళీ ఇంకా నెక్స్ట్ అడ్మిషన్ అనేది ఓపెన్ చేస్తారనమాట 10thలోన. సో ఇంకా మేము నెక్స్ట్ ఇంకా ఈజీలో అయితే జాయిన్ చేయాలి కదా. సో దాని తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్తూ ఏంటంటే ఇంకా ఇక్కడ అంతా కూడా ఎక్కువగా చెట్లు ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట లొకేషన్ అనేది, జాను స్కూల్కి వెళ్ళే రూటు. సో కొంచెం విలేజ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇంకా శనివారం కూడా ఇక్కడ సంత అయితే జరుగుతుంది. మేమైతే ఇలాగ వచ్చాం కదా. సో వస్తూ కొన్ని కూరగాయలు కూడా తీసుకుని వెళ్ళాలి. ఇంకా ఈవినింగ్ అయితే ఆయన అయితే వస్తారు. అంటే ఊర్లోనే ప్రతి శనివారం అనమాట. దగ్గరే మా ఇంటికి కొంచెం ఎదురుగా అనమాట, రోడ్లోనే సంత పెడతారు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ వంతుల్లాగా పెడతారండి. ఒకప్పుడు 10 రూపాయలు ఉండేది. ప్రెజెంట్ డేస్లో ఏంటంటే 20 రూపాయలు ఒక వంతు లెక్క పెట్టున్నారు. సో ఇంకా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. కొంచెం ఒక 2-3 పీసులు తింటాము. ఇంకా దాని తర్వాత అలానే అది ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలకి పెట్టకూడదు. సో ఇది ఒకటి అనమాట. ఇంకా అందు గురించే ఇంకా ఫోన్లో జ్యూస్ చేస్తాను నేను. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత జానుకి కొన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా కిట్ అయితే ఇచ్చారనమాట. సెలవులు కదా, ఇంకా ఇంట్లో కూర్చొని వాళ్ళకి కొంచెం టైం పాస్ అవ్వాలి స్కూల్ నుంచి. సో కొన్ని అయితే ఇచ్చారు. సో దీనికి నేను అప్డేట్ చెప్తాను. ఇంకా తనకి జాయిన్ చేస్తాను కదా, అప్పుడు మళ్ళీ ఇంకా న్యూగా కిట్ ఇస్తారనమాట. ఇంకా వస్తూ కొన్ని వెజిటేబుల్స్ తీసుకుని వచ్చాము. ఇంకా ఇవన్నిటిని కూడా